మా యొక్క శ్రీలక్ష్మక్క ఆమెగా దీనికి హెడ్. మొన్న గవర్నమెంట్ కోర్టులో కేసు కొట్టేశారు. పాపం మా శ్రీలక్ష్మక్క ఏం చేసింది, అత్తగారింటికి పోవాలంటే నాకు అర్థం కాదా, ఏంద్ర అత్తగారింటికి పోయేదని. రాజమండ్రి జైలు, అత్తగారింటికి పోవాలా, నేను అత్తగారింటికి పోవాలా. ఆమె ఏం చేసింది తెలివిగా 30/10/2023 ఏమనిచ్చింది, అటెన్షన్ ఆఫ్ ది ఆఫీసర్స్ నోటెడ్ ఇస్ అడ్రస్ ఇన్వైటెడ్ TDRs have become important tool. సో దీనికి ఒక కమిటీ వేయండి, ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది అని. అక్క లక్ష్మక్క, శ్రీలక్ష్మక్క దోసేసింది అంతా దోసేసావు. 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు TDR బాండ్ ఇష్యూ చేసావు. సడన్ గా గుర్తొచ్చింది ఆమెకి దీంట్లో పెద్ద స్కామ్ ఉందని. నువ్వు ఇరుక్కుంటామని చెప్పించావా అని అడుగుతున్నా. నిన్ను గన్ షాట్ నిన్ను జైలుకు పంపించడం గ్యారెంటీ. ఈ స్కామ్ లో ఇరుక్కున్న కరుణాకర్ రెడ్డి అందరు కూడా నీతో పాటు రాజమండ్రి జైల్లో ఉంటారు. వైజాగ్ లో జరిగిన ల్యాండ్ స్కామ్, ఈ TDR బాండ్స్, తుని, రాజమండ్రి ప్రతి ఏరియాలో కూడా తెలుగుదేశం పార్టీ రాగానే ఎంక్వైరీ ఎంక్వైరీ వేస్తాం, లోపలేస్తాం, డబ్బులు కూడా వసూళ్లు చేస్తామని, తిరిగి వసూళ్లు చేసి గవర్నమెంట్కి కట్టిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు శ్రీలక్ష్మక్క ఈ లెటర్ ఇచ్చింది. అక్క బాగుందక్క ఇచ్చేసేవాళ్ళు. పాత TDR బాండ్లు ఎంక్వైరీ ఇవా పాత ఇష్యూ చేసిన 50,000 కోట్ల రూపాయలు TDR బాండ్ల సంగతి ఏంటి? ఎంక్వైరీ చేస్తారా లేదా? అసలు ఇది వాస్తవా కాదా అని చెప్తారా? వాస్తవం ఏంది? నేను బాండ్ నంబర్తో కూడా చూపిస్తున్నా. ఒకవేళ తిరుపతి పట్టణంలో మీ దగ్గర TDR బాండ్లు ఇన్ఫర్మేషన్ లేకపోతే నాకు ఫోన్ చేయండి. నేను ఇవన్నీ కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తాను. మీరు కావాలంటే మా ప్రెస్ మిత్రుల దగ్గర నుంచి కూడా ఈ TDR బాండ్స్ తీసుకోవచ్చు. పెద్ద బ్రోకర్కి చిన్న బ్రోకర్కి చెప్పేది ఒకటే, తిరుమలలో బ్రోకర్ ఉన్నాడు. ఆ బ్రోకర్ కన్నా ఈ బ్రోకర్లు మించిపోయారని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిజ స్వరూప దర్శనం రోజు కోనేట్లో స్నానం చేసి పెద్ద బ్రోకర్ చిన్న బ్రోకర్ వెంకటేశ్వర స్వామి ముందరకు వచ్చి మేము ఈ అవినీతి పాల్పడలేదని చెప్పే దమ్ముందా అని నేను అడుగుతున్నా. కమాన్ కోనేట్లో స్నానం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి గోవింద దగ్గర నువ్వు నిజ స్వరూప దర్శనం రోజు నేను తప్పు చేయలేదని నువ్వు నీ కొడుకు ప్రమాణం చేయగలుగుతారా అని నేను అడుగుతున్నా. ఈ స్కామ్ అతిపెద్ద స్కామ్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది తిరుపతికి ఒక్కటే కాదు, కడపలో జరిగింది, కర్నూలులో జరిగింది, అనంతపూర్లో జరిగింది, శ్రీకాకుళంలో జరిగింది, వైజాగ్లో జరిగింది. ఇది 50,000 కోట్ల రూపాయలు మించిన స్కామ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అంతా అగ్రికల్చరల్, రెసిడెన్షియల్, టోటల్గా కమర్షియల్ చేసేసి, ఇంకొకటి తిరుపతిలో DKT పట్టాలు, డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కమర్షియల్గా డిక్లేర్ చేసి GPL తీసేసుకొని ఎవరికంటే వాళ్ళకి TDR బాండ్ ఇచ్చారు అని అంటున్నా. అసలు ఈ మురళికి, ఈ అమర్నాథ్ రెడ్డికి నేను అడుగుతున్నా, TDR బాండ్ GPA హోల్డర్ కేంద్ర ఇచ్చేది, అసలు ల్యాండ్ ఓనర్లకి రా. అసలు ఇంకొక విషయం చెప్పాలి మీకు, అసలు పెద్ద స్కామ్